హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా బేబీ పుట్టి 5 days అయితే అయిపోయింది. అయితే మా దాంట్లో ఇలా ఆయిల్ వేడి చేసి ఇట్లా నెత్తిపైన పోసి ఆయిల్ అయితే నీట్గా పెడతారు. ఇక్కడ కనిపిస్తున్న ఆమె అయితే మా నాన్నమ్మ. మా నాన్నమ్మ లేకున్నా నాన్నమ్మ లాగా చూసుకునే అమ్మ. మీకు కూడా అట్లున్నారా? అయితే మా నాన్నమ్మకైతే అంత ఏజ్ వచ్చినా కానీ చూడండి ఎంత వర్క్ తనది తనే చేసుకుంటుంది. ఆమె మళ్ళీ ఆయిల్ అయితే చాలా బాగా పెడుతుంది. చూసిరా ఎంత హాయిగా ఉంటుందో పెద్దవాళ్ళు ఆయిల్ పెడితే. ఇక్కడైతే మా దాంట్లో దడవా ధోకారు ఇక్కడైతే చెంబు మీద చెంబు పెట్టి సాయంత్రం అయితే నాకు నడిపిస్తారు కాబట్టి ఇక్కడైతే రెడీ చేసుకుంటారు. మా అత్తమ్మ అయితే ఇల్లు ఊడ్చి మొత్తం క్లీన్గా చేసుకుంటుంది. సాయంత్రం అయితే ప్రాసెస్ ఎక్కువ పని అవుతుంది కదా అన్నట్టు అన్ని ముందుగానే చేసి పెట్టుకుంటుంది. ఇక్కడ బట్టలు ఉతికేసి ఇక్కడ చూసిరా మా ఆయన అయితే ఒక చిన్న తాడు తీసుకొని దానికైతే 7 మూడీస్ వేసేసి కట్టేయాలి చెంబుకైతే. అదొక ఆచారం అన్నమాట. పెద్దోళ్ళు అట్లే పాటిస్తారు కాబట్టి మనం కూడా పాటియాలి కాబట్టి మా ఆయన అయితే కడుతుంది. ఇక్కడ మా అత్తమ్మ అయితే బేబీకి అయితే చేతికి అయితే పూసలు కడుతుంది అనమాట. ఇవన్నీ మా ఆడపరిచే తెస్తుంది. నేనైతే మోతి దానా కడుతున్నా. అది మస్ట్ అంట, ఎందుకంటే అది దిష్టి తగలకుండా ఉంటది కాబట్టి 5 daysకి అయితే కడుతున్నా. ఇవన్నీ మా ఆడపరిచే తెస్తుంది. ఇప్పుడు కాదు, బాబుకి కూడా ఆమెనే తెచ్చింది. మీకు కూడా ఇలాంటి ఆడపడుచులు ఉంటే కామెంట్ చేయండి. నాకైతే బేబీ పుట్టాలని చాలా కోరిక ఉండే. ఎంతో దేవుళ్ళని దేవతలని మొక్కి మొక్కి ఫైనల్ గా అయితే నాకైతే బేబీ గర్ల్ పుట్టింది ఫ్రెండ్స్. మీరు కూడా బ్లెస్ చేయండి. ఇక్కడైతే మా హస్బెండ్ స్వీట్ ప్రిపేర్ చేస్తుండు. సాయంత్రం పెద్దోళ్ళకైతే పెట్టనీకని స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తుండు. నాకైతే బేబీ గర్ల్ పుట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే చాలా బాగుంటది కదా ఫ్రెండ్స్. ఆడపిల్ల లేని ఇల్లు అయితే ఎట్లనో ఉంటది, గుడిసె లెక్కనే అని ఒక సామెత ఉంది కదా. అయితే మా హస్బెండ్ కి చాలా ఇష్టం ఆడపిల్ల. అయితే నాకు పుడుతుందో లేదో అని నేనైతే చాలా టెన్షన్ పడేదాన్ని. చాలా మంది చాలా మాటలు కూడా అంటుండే. అన్ని పట్టించుకోకుండా దేవుణ్ణి మనం నమ్మితే మనకి ఏది అయినా కంపల్సరీ శివయ్య అయితే ఇస్తాడని నేనైతే నమ్ముతున్నా. మీరు కూడా ఎవరి మాటలు వినకుండా మనం దేవుణ్ణి నమ్మితే మనకు బేబీ కావాలన్నా బాబు కావాలన్నా కన్ఫర్మ్ గా అయితే ఇస్తాడు. మనం నిజాయితీగా మంచిగా ఉంటే చాలు, ఎవరేమన్నా పట్టించుకునేది లేదు. చూసిరా ప్రాసెస్ అయితే చూసేయండి. చెంబు మీద చెంబు పెట్టి దాంట్లో అయితే వాటర్ నింపుతారు. 5 members కలిసి అయితే ఎత్తిపిస్తారు. అట్లా ఎత్తుకొని నడవాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆచారం. మా బంజారాలో అయితే ఇట్లా నడిపిస్తారు. మీ దాంట్లో ఎట్లుంటుందో కామెంట్ చేయండి. ఊర్లో పిల్లలైతే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుర్రు. చూసిరా చిన్న పిల్లలు అంటే ఎక్కడ ఏం జరుగుతున్నా ఊర్లో ఎట్లుంటది చూసిరా. మా బాబు అయితే డెలివరీ అయినప్పటి నుంచి నా దగ్గరనే ఉండట్లే. మా అత్తమ్మ లేకుంటే మా మమ్మీ దగ్గరనే ఎక్కువ ఉంటాడు. నిజంగా చెప్పాలంటే ఫిబ్రవరిలో అందరికీ బేబీ గర్లే పుడుతుంది కదా. మీ సైడ్ ఎవరైనా అట్లే ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే 4 members ఏమో ఉండే మేము అదే టైంలో. ఆ మంత్ లోనే అందరికైతే బేబీ గర్లే పుట్టింది. చాలా మంది బాయ్ కావాలన్న వాళ్ళకైతే గర్ల్ పుట్టింది. చాలా సాడ్ గా కూడా ఉన్నారు. నాకైతే 100% బేబీ పుడుతుందని నమ్మకం ఉండే. అయినా కానీ ఏదో కొంచెం తెలియని ఫీలింగ్. వేరే వాళ్ళు చెప్తా అంటే మీకు పుట్టరు అంటే కొంచెం బాధ అనిపించేది. కానీ ఈ రోజు నుంచి నా లైఫ్ లో అయితే ఆ బాధ అనేది లేకుండా పోయింది. నాకు దేవుడిచ్చిన వరం అని అనుకుంటా నా బేబీ అయితే. ఇక్కడైతే చెంబు దింపేసి దీంట్లో అయితే వాటర్ పోయాలి. ఇక్కడ మా చిన్నత్త అయితే ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడ దీపం పెట్టడానికి అయితే పిండితో అయితే దీపం పెట్టేస్తుంది. ఇక్కడ వాటర్ అయితే హీట్ అవ్వాలి. అక్కడ వాటర్ పోసినాయి కదా, దీపం పెట్టేసి ఇక్కడ చూసిరా ఫ్రెండ్స్, చెట్టు అయితే చాలా బాగుండే కానీ రాకుండా సగం సగం తీసింది మా ఆడపడుచు. బంజారాలో అయితే మా సైడ్ ఇట్లా చేస్తారు. మీ సైడ్ ఎట్లా డిఫరెంట్ గా చేస్తే కామెంట్ చేయండి. ఇలాగే చేస్తే సేమ్ చేస్తారని సేమ్ కామెంట్ చేయండి. ఎవరికైనా బేబీ గర్ల్ సిమ్టమ్స్ కావాలి అని ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఒక వీడియో చేసి పెడతాను. అలాంటి సిమ్టమ్స్ ఉంటే నిజంగా నేనైతే నమ్మలేదు, కానీ మా మమ్మీ చెప్తుండే నీకైతే 100% బేబీ గర్లే ఉందని. కానీ అదే సిమ్టమ్స్ ఒక్కొక్కసారి ఒకలాగా ఉంటాయి కదా. కొన్నిసార్లు బాయ్ ఉన్నా కానీ అదే సిమ్టమ్స్ ఉంటాయి కదా అని నేనైతే పెద్దగా పట్టించుకోలేదు. కానీ 100% మా మమ్మీ చెప్పినట్టయితే నాకు బేబీ గర్లే పుట్టింది. కాబట్టి మీకు ఎవరైనా డౌట్గా ఉంటే నాకు సిమ్టమ్స్ బేబీ గర్ల్ ఉన్నప్పుడు ఎట్లుండే, బేబీ బాయ్ ఉన్నప్పుడు ఎట్లుండే, డిఫరెన్స్ ఏంటిది అనేది నేనైతే ఒక వీడియో చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే వీడియో అని కామెంట్ చేయండి, నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూసిరా, ఇక్కడ వేడి నీళ్ళలో అయితే అది జస్ట్
బొటన వేలు అయితే డిప్ చేయాలి. ఇటు 2 టైమ్స్, అటు 3 టైమ్స్ అయితే డిప్ చేయాలి. పాతకాలంలో అయితే ఇగ మనతో పాటు హాస్పిటల్‌కి వచ్చిన వాళ్ళది వెంట ఏదేదో ఉంటది గదా అన్నట్టు, శని ఉంటది గదా అన్నట్టు, ఇగ వాళ్ళందరూ గూడా 5 మెంబర్స్ అయితే కాలు పెట్టాలి. ఇంకా మీ దాంట్లో ఇలా పాటిస్తున్నారా లేదా అని కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మా అత్తమ్మ వాళ్ళైతే డిప్ చేస్తుంది. వాళ్ళైతే చాలా ఫన్నీగా మాట్లాడుకున్నారు. కానీ సౌండ్ అయితే బాలేదని నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా. ఇగ అందరూ చాలా మంది అయితే ఒక 5 మెంబర్స్ అయితే కాళ్ళైతే అవి వేలైతే డిప్ చేయాలి. ఇగ నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నేను చెయ్యి అన్నట్టు. ఇంక వాళ్ళు చాలా ఫన్నీగా అయితే ఉండే వీడియో గానీ చాలా సౌండ్‌గుండి డిస్టర్బెన్స్ ఉంటదనేసి నేనైతే నాదైతే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇంక నా తర్వాత మా అత్తమ్మ, మా అత్తమ్మ తర్వాత వాళ్ళ అత్తమ్మ అయితే కాళ్ళైతే డిప్ జేసుకున్నారు. తర్వాత మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్. ఇగ ఇంటికైతే రిటర్న్ ఎళ్ళాలి. చాలామంది ఏదేదో అనుకుంటారు. ఇగ అమ్మాయి పుట్టిందా, అబ్బాయి పుట్టిందా అన్నట్టు వేరేలాగా చూస్తారు. కానీ ఏ జెండర్ అయినా చాలా ఇంపార్టెన్స్ అదసలు ప్రాణాలు తెగించి మరి నార్మల్ డెలివరీ అంటే నాకైతే చుక్కలే కనిపించినాయి. అసలు ఎవరిని గూడా జెండర్ గురించి అయితే కామెంట్ చేయకండి. నీకు అబ్బాయి పుడతాడు, అమ్మాయి పుడతాడు అని దయచేసి అలాంటివి మాత్రం చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెంట్ టైమ్‌లో మీరలా చెప్పిర్రా అనే కాన్సంట్రేషనే ఎక్కువుంటది వాళ్ళకి. ఏం నాకు అమ్మాయి పుడతదా లేదా? నాకు అబ్బాయి పుడతాడా లేదా? అనేది ఫీలింగ్ అయితే గిల్టీ ఫీలింగ్ అయితే వాళ్ళకి డెలివరీ అయ్యే వరకైతే అలాగే ఉండిపోతది. దయచేసి అలాంటి హ్మ్. ఎవ్వరు గూడా అట్లా మాట్లాడకండి. ప్రెగ్నెంట్ టైమ్‌లో ఎవరిని ఇబ్బంది అయితే పెట్టకూడదు. ఎవరు పుట్టినా ఏముంది ఫ్రెండ్స్, అసలు పుట్టడమే ఎక్కువ. అసలు ఆ పెయిన్స్ అయితే భరించేటప్పుడు మనకి ఇంకో జన్మ అయితే ఎత్తుతున్నట్టు ఫీలింగ్ అయితే ఉంటది. అందుకని నేనైతే అనుభవంతో చెప్తున్నా. ఇంగా నాకైతే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టిండు కాబట్టి ఇగ నేనైతే చాలా హ్యాపీ లైఫ్‌లో అయితే లైఫ్ మొత్తం అయితే నేను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయిందనేసి ఫీల్ అయితా. నేను ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టిండు కాబట్టి రిటర్న్ ఎత్తుకుపోవాలి. ఒక చెంబు దాంట్లో గూడా ఒక దాంట్లో అయితే వాటర్ ఉంచుతారు. ఒక దాంట్లో అయితే వాటర్ పోసేస్తారు. ఇక్కడ జూషిర్రా ఇక్కడ అయితే కొంచెం బియ్యం తీసుకొని ఇక ఇంట్లో పడే వరకైతే పోసుకుంటా పోవాలి. యాక్చువల్‌గా ఈ టైంలో అయితే శారీ కట్టుకోవాలి. కానీ నేనైతే సిటీలోనే మర్చిపోయినా కాబట్టి నేను శారీ కట్టుకోనికైతే కుదరలేదు. శారీ కట్టుకుంటే ఇంకా బాగుండేనేమో అనిపించింది. కానీ నేనైతే మర్చిపోయినా. యాక్చువల్‌గా పెట్టి ఒక కవర్‌లో పెట్టి అయితే బెడ్ పైన పెట్టి మర్చిపోయి వచ్చిన. ఇక మా అత్తమ్మ తిడతదేమో అనుకున్నా గానీ నన్నైతే ఏమనలేదు. ఐ యామ్ సేఫ్ అనుకున్నా అప్పుడు. ఎందుకు మర్చిపోయినావు అని అంటారని. యాక్చువల్‌గా ఏం తిట్టదు గానీ ఇక ఊరు వాళ్ళు ఎట్లుంటారంటే డ్రెస్ ఏసుకుందా అన్నట్టు మాట్లాడతారు కాబట్టి ఇక ఆమె బాధ ఆమెకుంటది గదా! అందుకని ఆమె అయితే ఇంగ ఏమనలేదు. మా మమ్మీ అయితే ఇంటికెళ్ళిపోయింది. ఇగ మొత్తం అత్తమ్మనే చూసుకుంది దగ్గరుండి. ఇంగ మీ అత్తమ్మలు గూడా అట్లే ఉంటే మీరైతే అదృష్టవంతులే అని చెప్పుకోవచ్చు. నేనైతే చాలా అదృష్టవంతులు. ఆ విషయంలో అయితే మొత్తం మా అత్తమ్మ అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే మొత్తం ఆమెనే చూసుకుంది. ఇక సెకండ్ ప్రెగ్నెన్సీలో గూడా తనే చూసుకుంటుంది. ఎంత హ్యాపీ గదా! అందరికి చేతిలో ఏమిస్తుర్రా అనుకుంటుర్రు గదా! అదైతే బియ్యం పిండిలో ఇగ బెల్లం ఏసి కొంచెం ఫ్రై జేసి అది అందరికైతే పంచుతారనమాట. అది రూలు. కంపల్సరీగా ఇవ్వాలి కాబట్టి మా అత్తమ్మ అయితే పొద్దున్నే ప్రిపేర్ చేసింది. ఎందుకంత తొందరగా అంటే నేనైతే నెక్స్ట్ డేనే ఎగ్జామ్ రాసేది ఉండే. అందుకని నేను మా ఇంటికి వెళ్ళిపోతామనేసి ఇక మా అత్తమ్మకి చెప్తే ఇంక తొందరగా వెళ్ళేది ఉన్నది కదా అన్నట్టు పొద్దుటి నుంచి పనే చేస్తూనే ఉంది. ఇక కంటిన్యూస్‌గా ఇక తొందరగా వెళ్ళాలి కదా అన్నట్టు ఇక్కడైతే బెల్లం రైస్ అందరి చేతిలో పెడుతుంది. పెద్దోళ్ళకి పెట్టిర్రు కదా అందుకని కొంచెం ఎక్స్‌ట్రాగానే వండిర్రు. ఆ పిండి ఇగ కొంచెం బెల్లం రైస్ అండ్ థమ్స్ అప్, వాటర్ తాగే వాళ్ళకైతే వాటర్. మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగున్నారు. ఎందుకంటే బేబీ గర్ల్ పుట్టింది గదా! వాళ్ళ ఫ్రెండ్స్‌కి అందరికి చాలా బాగా పార్టీ ఇచ్చిండనమాట. ఇగ అంతనికి అంతులేని ఆనందం అనమాట. ఇగ చిన్న పిల్లలుంటారు గదా! ఇంకోసారి, ఇంకోసారి అని మళ్ళీ మళ్ళీ తీసుకుంటుర్రు. నేను గూడా చిన్నగున్నప్పుడు అట్లే తీసుకుంటుండే. వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.